గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున అయితే అయింది, ఇప్పుడు దాన్ని నిద్రలేసినాము. ఇప్పుడు మావాడైతే బయట చూస్తే బట్టలు ఉతుకుతా ఉన్నాడు. ప్లస్ ఉతుకుతా ఉన్నాడు. మళ్ళీ అయితే బియ్యం అయితే కడిగి పెట్టినాడు మావాడు భోజనం చేసేదానికి మధ్యాహ్నానికి. అలాగే బియ్యం కడిగేసి దాంట్లో కొద్దిగా ఉప్పేస్తూ ఉన్నాడు. వంకాయలు తెలిసినంత వేస్తూ ఉన్నాడు. కొందరు అయితే ఇక్కడ కూర్చొని కొంచెం మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ కూడా అంతా చూసుకుని. మావాడైతే కరెంట్ స్టవ్ పైన రైస్ అయితే పెట్టినాడు. వాడు అంతలో మా వాళ్ళు అయితే ఏమో రీల్స్ చెప్పుకొని అట్లా ఫన్నీగా కొంచెం మాట్లాడుతూ ఉన్నారు. అట్లా మాట్లాడుకుంటూ అట్లా వాళ్ళు నిద్రపోయినారు ఇప్పుడు కొంచెంసేపు. మళ్ళీ రైస్ అయితే కొంచెం ఉడికిపోయింది, ఇంకా బయలు అవుతుంది రైస్, ఇంకా కొంచెం బయలు అవ్వాలి. హాఫ్ బయలు అయితే అయ్యింది. రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడు అయితే మావాడైతే స్నానం చేసుకొని చేస్తే రైస్ ఉడికిపోయిందంటే. మళ్ళీ ఈడంటే అన్నపురం హోటల్ అంట ఇది. దీంట్లో అయితే సాంబార్ ఇస్తారు మాకి. ఈరోజు సాంబార్ అయితే తీసుకున్నాము. సాంబార్ తీసుకొని అలాగే నీళ్ళు తేవాలన్నారు పక్కన రూమ్లోకి. మావాడైతే నీళ్ళు తీసుకుంటున్నాడు. ఎప్పుడు ఇంట్లో కూడా పనులు చేసి వచ్చి నీళ్ళు మోస్తున్నాడు ఫ్రెండ్స్ మావాడు. మెట్ల స్టెప్స్ అంతా ఎత్తుకొని ములిగి పైనకి వస్తున్నాడు మావాడు. ఇంకొకడైతే నీళ్ళు పోసుకొని రెడీగా ఉన్నాడు. మావాడైతే మళ్ళీ పోయి నీళ్ళు పోసుకొని వాడు భోజనం అయితే అందరూ కూర్చున్నాం తినడానికి. భోజనం అయితే రెడీ అయిపోయింది. సాంబార్ రసం తెచ్చుకున్నాం ఈరోజు. అంత భోజనం అయితే తింటా ఉన్నాము. అలాగే మన రెడీ అయ్యి అంత పనికి అయితే వెళ్తా ఉన్నాము. ఎప్పుడు మావాడైతే లేట్ అవుతాడు. దీంట్లో అయితే మావాడు ఊరు ముందు రెడీ అవుతాడు పాపము. మళ్ళీ వీడైతే పనికి వచ్చేదన్నాడు ఈరోజు పాపం. నైట్ అయితే షిఫ్ట్ ముగింపించుకుని నైట్ ఇంటికి వస్తాము. రూమ్కి అయితే వస్తాను. ఇప్పుడు రెడీ అయ్యి నీళ్ళు పోసుకుంటూ కొందరు ఇప్పుడైతే నిద్రపోతాం ఫ్రెండ్స్.